హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాలీవుడ్లో ఆస్కార్ల సందడి నెలకొంది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజల్స్లో మార్చి 16న ఉదయం ఘనంగా జరిగింది. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని కూడా ప్రవేశపెట్టి మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఇక ఇందులో భాగంగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ మూవీకి అత్యధికంగా 6 అవార్డులు వరించాయి. 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 30 వరకు విడుదలైన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిగణిస్తారు. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 2 చిత్రాలకు పురస్కారాలు వచ్చాయి. ఇక ఇదే ఆస్కార్ వేదికపై మన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తళుక్కుమన్నారు. ఇక ఆస్కార్ విజేతల జాబితాను ఒకసారి చూసినట్లయితే ఉత్తమ చిత్రంగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ దక్కించుకుంది. అలాగే ఉత్తమ నటుడు మైకేల్ బి జోర్డాన్ సిన్నర్స్ మూవీకి గాను వచ్చింది. ఇక ఉత్తమ నటిగా జెస్సీ బక్లే హమ్నెట్ కి గాను వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా పాల్ థామస్ అండర్సన్ కు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి గాను వచ్చింది. ఉత్తమ సహాయ నటుడిగా షాన్ పెన్ కు వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా అమీ మాడిగన్ కు వెపన్స్ కి గాను వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కి గాను గోల్డెన్ సాంగ్ K-pop డిమోన్ హంటర్స్ కి వచ్చింది. ఇక ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా సెంటిమెంటల్ వాల్యూకి వచ్చింది. ఇది ఒక నార్వే దేశపు సినిమా. ఉత్తమ సినిమాటోగ్రఫిక్ గాను ఆర్టమ్ డురాల్డ్ అర్కపాకు సిన్నర్స్ కి గాను వచ్చింది. ఉత్తమ ఎడిటింగ్ కి గాను యాండీ జుర్గెన్సన్ కి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కి గాను వచ్చింది. ఉత్తమ సంగీతం కి గాను లుడ్విగ్ గోరాన్సన్ సిన్నర్స్ కి వచ్చింది. ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్సలిన్ ఏట్స్ విటల్, గేరీ ఏ రీజో, జాన్ పెరల్ F1 కి గాను వచ్చింది. ఇక ఉత్తమ కాస్టింగ్ వచ్చేసి కసాండ్రా కులుకుందిస్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కి వచ్చింది. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంకి గాను మిస్టర్ నోబడీ అగెనిస్ట్ పుతిన్ కి వచ్చింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా ఆల్ ద ఎంప్టీ రూమ్స్ కి వచ్చింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ జో లిటరీ, రిచర్డ్ బనేహమ్, ఎరిక్ సైండన్, డానియల్ బ్యారెట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి వచ్చింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కి గాను ఫ్రాంకెన్స్టైన్ తమరా డెవేరల్ అలాగే షేన్ వ్యూకి వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి గాను ర్యాన్ కూగ్లర్ కి రాగా ఇది సిన్నర్స్ కి గాను అందుకున్నారు. ఇక ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకి గాను పాల్ థామస్ ఆండర్సన్ కి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కి వచ్చింది. ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ లో మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యూరేకి ఫ్రాంకెస్టీన్ కి గాను వచ్చింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కి గాను కేట్ హెలేకి ఫ్రాంకెస్టీన్ కి వచ్చింది. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా ద గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్ కి వచ్చింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం K-pop డిమాన్ హంటర్స్ కి వచ్చింది. ఇక ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కి గాను ద సింగర్స్ అలాగే టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవాకి గాను వచ్చాయి. ఈ విధంగా 98వ ఆస్కార్ అవార్డ్స్ అనేవి చాలా ఘనంగా జరిగాయి.